దాటి తీరని బాలిక పైన అత్యాచారాన్ని చేయడం అంటే అది పోక్సో కేసు కిందకే వస్తుంది. రెండోది, అందులో ఈరోజు బుక్ అయిన దాంట్లో కూడా స్పష్టంగా కనబడుతుందంటే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఇచ్చి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నారు అనేటువంటిది కనబడుతూ ఉంది. బండి భగీరథ్ చేసినటువంటి వ్యవహారం చూస్తే ఆయన కరీంనగర్లో కేసు పెట్టాడు. పలానా అమ్మాయితో నేను గుళ్ళకు తిరిగాను, బళ్ళకు తిరిగాను, ఇంకొక వాటికి తిరిగిన మాట వాస్తవమే. కానీ ఆమె తాను కోరి నా దగ్గరికి వచ్చింది, తన శరీరాన్ని అర్పించింది అన్న లెవెల్లో పిక్చరైజేషన్కి పాల్పడ్డాడు. మళ్ళీ పైగా రెండో ఆరోపణ చేశాడు, వాళ్ళు డబ్బులు 5 కోట్లు డిమాండ్ చేశారు అనేది ఎఫ్ఐఆర్ కాపీలో కనబడింది. అసలు మూడోది, ఫస్ట్ ముందుగా పెళ్లి చేసుకోమని కోరారు. అంటే నువ్వు పెళ్లి చేసుకోను అన్నందుకు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇక్కడ బాధిత కుటుంబం ఎవరైతున్నారో వాళ్ళు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి మీద బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మా మీద ఇట్లా మా పాప మీద చేశాడు, ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది, కాబట్టి నా బిడ్డకు రక్షణ కావాలి, పోక్సో కేసు పెట్టాలి అని వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ కేసు పెట్టింది కూడా వచ్చింది. అయితే పోలీసు వాళ్ళు 1 గంట పాటు ఏ రకమైన చర్య తీసుకోకుండా డైరెక్ట్ అక్కడ కరీంనగర్లో కేసు బుక్ అయ్యాక ఇక్కడ కేసు బుక్ చేయడంలోనే మనకి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అనేది కనబడుతుంది. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ తన చేతిలోనే పెట్టుకున్నాడు. ఈ 2 కలయిక ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర కూడా ఉంది కదా, ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కున్నటువంటి చరిత్ర ఉంది కదా. కాబట్టి హోంశాఖని తన చేతుల్లో పెట్టుకోవడంలో మొత్తం నియంత్రించి అందరినీ, అటు ప్రతిపక్షాల వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, అడిగే వాళ్ళని, అందరినీ కూడా నోరు మోయించి అప్రజాస్వామిక పాలన చేయడం అనేది రేవంత్ రెడ్డి ఎంచుకున్న వైఖరి. ఈరోజు ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అసలు ఆయనే హోంశాఖ మంత్రి, ఆయనే ఒక గుండాలాగా వ్యవహరిస్తాడు, ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఇవాళ వాళ్ళ కొడుకు మీద ఆరోపణ వస్తే హనీ ట్రాప్ కేసు పెట్టించాడు. అసలు ఒక మైనరు అమ్మాయితో హనీ ట్రాప్లో గురవుతాడు ఒక మేజర్ అబ్బాయి. బండి భగీరథ్ ఒక నేరం చేసినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? నేరం ఆరోపణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, బడాబాబులే కావచ్చు, బలిసినోళ్లే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు. అయితే మీనమేషాలు లెక్కించి మెల్లగా ఆశలు పెట్టాలా లేదా, ఒకవేళ నమోదు చేసుకున్నా ఎఫ్ఐఆర్ చేయాలా లేదా, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసుకున్నా అరెస్ట్ చేయాలా లేదా, ఇవన్నీ ఆలోచిస్తారా? ఎవరికి చెంచాగిరి చేయడానికి, ఎవరికి గులాంగిరి చేయడానికి కాదు పోలీస్ శాఖ. నేరం జరిగినప్పుడు నేరం ఎవరు చేసినా వాడు ఎంత పెద్దవాడైనా వాడిని అరెస్ట్ చేసి నేరాన్ని నిష్పక్షపాతంగా విచారించాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆరోపణ ఎదుర్కొంటున్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ప్రైమఫెసీ ఉంది కాబట్టి, ఎందుకంటే మీరే చెప్తున్నారు హనీ ట్రాప్ చేసిందని, అదే ప్రైమఫెసీ, ఇంక వేరే అక్కర్లా. కాబట్టి ప్రైమఫెసీ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి. పోక్సో కేసులో 41C నోటీసులు ఏమి లేవు, అది స్టేషన్ బెయిల్ కేసు కాదు. కాబట్టి అది స్ట్రింజెంట్గా మార్చింది కూడా బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 టర్మ్స్ వాజ్పేయి నుంచి తీసుకుంటే 4 టర్మ్స్ ఉంది కదా, వాళ్ళు చేసింది 2, ఒకటి ట్రిపుల్ తలాక్ చట్టము, ఇంకోటి పోక్సోలో కఠిన శిక్షలు. మరి మీకు అప్లై కావా? దానికి హనీ ట్రాపులు పెడతారా? పోక్సో కేసు అనేటటువంటి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద కేసు పెట్టారు. హనీ ట్రాప్ అనేటటువంటి పదం చాలా తప్పండి ఇట్లాంటి విషయాల్లో. పోక్సోలో ఎందుకు అనంటే అతనేమి చిన్నపిల్లాడేం కాదు, అతని మీద ఇంతకు ముందు కూడా చాలా వైలేషన్స్ ఉన్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తమ పిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లాగా వదలకూడదండి ఎవరు కూడా. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలకి ఈ రకమైనటువంటి, అంటే మీరు నేరం చేసినా పర్లేదు అనేటటువంటి ధోరణిని కలిగించడం మానేయాలి. ఈ మధ్యకాలంలో మహిళల పరిస్థితి చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, మహిళ బేటీ పడావో బేటీ బచావో అనే నినాదాలు ఇస్తూనే, నారీ శక్తి అనేలాంటి నినాదాలు ఇస్తూనే ఇలాంటి సంఘటనల పైన ఎట్లా స్పందిస్తుందో అర్థమవుతా ఉంది. ప్రజాప్రతినిధి కుమారుడు కాబట్టి ఎట్లాగైనా ఈ కేసు నీరుగార్చి అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కనపడుతున్నాయి. ఇది సరైనది కాదు. దీన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిందితుడిని శిక్షించాల్సిందే.